దసరా పండుగ దగ్గర పడుతుంది కదా, సెలవులు కూడా వచ్చినాయి. సెలవులు లేనోళ్ళు కొలువులకు లీవులు కూడా పెట్టుకున్నారు. మన కాడ పెద్ద పండగ దసరా అంటే ఇక హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణ జనాలు పండగకు సొంతూరుతో పట్టిరు. బస్ స్టాండ్లు రైల్ స్టేషన్ల జనంతో కిటకిటలు ఆడుతున్నాయి. అంత భాగం చందనమే. అగో మన పట్నం జనం పల్లెతో పట్టిరు. దసరా కదా మన తెలంగాణలోనే పెద్ద పండుగాయే. అందరూ ఊర్ల పండుగ పోతూనే ఉన్నారు. ఏ బస్ స్టాండ్ చూడు, ఏ రైలు చూడు, జనాలు. ఇక పండగ సంబరానికి ఇంటికి పోయేటోళ్లకు ఒక తిప్పలైతున్నది అనుకో. అసలు బస్సులు యాళ్లకు అచ్చుడే లేదు, సరిపోతలేవు. ఇక సందు పండగ స్పెషల్ అనుకుంటా ఛార్జీలు కూడా పెంచిరట. ఎగస్ట్రా వసూలు చేసి పట్టుకపోతురట. రైలు బస్సులల్లా అసలు సీటు దొరుకుడు అటెంక ముచ్చట. కాలు పెట్టే సందు దొరుకుతలేదు. బస్సు కనబడ్డదంటే ఎగబడుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు రోడ్లన్నీ జనంతో కిటకిటలాడుతాయి. కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జాము. అన్నట్టు బస్సుల రైళ్లలో ఎక్కుడు దిగుడు కాడజర పైలముల్లా పండకు ఇంటికి పోవాలన్న తొందరలా ఆగం కావద్దు. ఇగో గిటు చూడుర్రి, చెర్లపల్లి రైల్ స్టేషన్ కాడ ఏమైందో. బండి పోతుంటే ఒక అక్క ఎక్కుదామని చూసింది. ఆగోగో ఎట్లెక్కుతున్నదో చూడు. అవసరమా? అబ్బర బిడ్డ, కింద పడ్డావు కదా, ఇక జర్రంత పట్టాల మీద పడిపోవు. ఇంకా నయం యాళ్ళకు వాళ్ళు వీళ్ళొచ్చి ఆమెను బయటకి గుంజిగా పడిర్రు. అందుకే అంటున్నా, జర ప్రయాణం సంబరంగా చేసుకోవాలి గాని పానాల మీదకి తెచ్చుకోకుర్రి. ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక బస్సు కాకుంటే ఇంకో బస్సు. మా అంటే ఒక పూట ఆలస్యం అవుతుంది కావచ్చు, అంతేగాని పానం కంటే ఏది ఎక్కువ కాదు కదా. అందుకే అంటున్నా,